రిషికొండ భవనాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ భవనాలను తాజాగా పరిశీలించడం కొత్త చర్చకు దారితీసింది. ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పవన్ భవనాలను పరిశీలించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. హాజరైన పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాలను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ భవనాల పరిశీలనలకు వెళ్లినప్పుడు అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. అధికారం చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆ భవనాలను పరిశీలించారు. ఇప్పుడు రెండోసారి పరిశీలించి ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రుషికొండను మాయం చేసి భవనాలను నిర్మించడం ద్వారా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇప్పుడు నిర్వహణకు కూడా అదనపు భారం పడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. విశాఖ నగరంలో రిషికొండ అనేది ఒక ల్యాండ్ మార్క్, పర్యాటక ప్రాంతం కూడా. అదొక పర్వత ప్రాంతం. ఒకవైపు ప్రకృతి అందాలు, ఇంకోవైపు సువిశాల సముద్ర తీర ప్రాంతం దీని సొంతం. వైసీపీ హయాంలో పర్యాటక అభివృద్ధి పేరుతో అక్కడి పాత రిసార్ట్లను కూల్చివేశారు. దాదాపు 500 కోట్లతో భారీ భవంతులు నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ భవనాలు ప్రభుత్వ ఆస్తిగా కాకుండా భారంగా మారాయి. ప్రస్తుతం ఆ ప్యాలెస్ నిర్వహణ ఖర్చు భారీగా ఉంది. కేవలం విద్యుత్ బిల్లులే ఏడాదికి 1 కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రిషికొండ భవనాలను పరిశీలించారు. భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన నిర్మాణాలను బయటపెట్టారు. అటు తర్వాత ఈ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. ఎలా వినియోగించుకోవాలన్నది క్లారిటీ లేకుండా పోయింది. కొద్ది రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ఆ భవనాల పరిస్థితిని సమీక్షించారు. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకుందాం అనే దానిపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన సంస్థలకు లీజుకు ఇచ్చే ఆలోచన చేశారు. మరోవైపు సినీ రంగానికి సంబంధించి వినియోగించుకోవాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే దీనిపై ఎటువంటి కదలిక లేదు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ భవనాలను పరిశీలించడం, కీలక సూచనలు చేయడంతో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ భవనాలను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలకు పెచ్చులూడి పడుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి రిషికొండ పర్యాటక ప్రాంతం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. కానీ అది అందకుండా పోగా 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆందోళన వ్యక్తం చేశారు పవన్. అందుకే ప్రభుత్వానికి విలువైన సూచన చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు తమ పార్టీ తరపున సూచన అడిగారని గుర్తు చేశారు. పర్యాటక రంగంగా వినియోగించుకోవడంతో పాటు ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం వినియోగించాలని తమ పార్టీ తరపున సూచనలు చేసినట్లు చెప్పారు. త్వరలోనే తమ భవనాల వినియోగంపై సీఎంకు ప్రతిపాదనలు ఇస్తామని కూడా పవన్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.